కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది కదా, ఈ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? వేస్ట్ ఉందండి పాలన అయితే. వేస్ట్ అంటే దేని గురించి? అంటే కన్స్ట్రక్షన్ కానీ రియల్ ఎస్టేట్ కానీ మేము ఎక్కువ ఇది చేస్తున్నాం. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మాకు వర్కులు లేవు. నేను సెంట్రింగ్ కాంట్రాక్టర్ 10 మంది పని చేయాల్సిన వాళ్ళు ఇలా 5 మందికి కూడా పని చేయలేకపోతున్నాను నేను. అది నాకు ఇలా ఈ పరిస్థితి ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే వచ్చేది. మీకు మంచిగా అనిపించట్లేదు. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం కేసీఆర్ మన బీఆర్ఎస్ పార్టీలోని కేసీఆర్కి అలా కూతురు కవిత ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ గురించి మీకేమైనా తెలుసా? దాని స్పందన మీకేం? అది నేనేం చూడలేదండి, ఇంకా ఏం చూడలేదు. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఈ పాలన మంచిగా అనిపించిందా మీకు? ఇంతకు ముందున్న బీఆర్ఎస్ పాలన మంచిగా అనిపించిందా? అంటే నాకు టీఆర్ఎస్ పరిపాలన బాగుండేది. ఎందుకంటే కరెక్ట్ టైంలో ఇన్ టైంలో రైతు భరోసా అయితేనేమి, ఇంకోటి రీయింబర్స్మెంట్ పరంగా ఆలోచించినా కూడా కరెక్ట్ టైంలో అందించినాడు కేసీఆర్. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎట్లా అంటే అప్పు ఇచ్చిన కూడా ఎవరు ఇవ్వట్లేదు. అదేవిధంగా రైతు భరోసా అనేది ఇన్ టైంలో అవైలబుల్లో ఉంది. ప్లస్ కొన్ని అనుకున్న అమలుకి ఆయన సరిగా ఇవ్వలేకపోతున్నారు. అది నా ఉద్దేశం అని మీ ఉద్దేశం. ఇంకా ఇప్పుడు మనకు చాలా పథకాలు ఉన్నాయి, మనకు అమల్లోకి వచ్చిన 1-2 వచ్చినాయి. వాటి గురించి మీ స్పందన? అది వస్తే రావు మనకు తెలియదు. అది అగ్రిగేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. వీ డోంట్ నో అబౌట్ దట్ వన్. ఓకే, మీరు పాలిటిక్స్ బాగా చూస్తారా? లేదు, జస్ట్ అంటే అప్పుడప్పుడు చూస్తాను, కానీ అంత రియల్గా అంటే బీఆర్ఎస్ నుంచి మన హరీష్ రావు గారు బయటకు వచ్చేస్తారన్నది కూడా కొంచెం టాక్ ఉంది. అది ఎంతవరకు నిజమన్నది మీకు ఏమన్నా ఒక ఐడియా? బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు వస్తే తెలంగాణ ఇక అది అట్టడికి పోయినట్టే. కానీ అది రాదు, నాకు తెలిసి ఆయన అయితే రాడు బయటికి, నాకు తెలిసి అనుకుంటున్నాను. మరి ఇప్పుడు కవిత కూడా కొంచెం నడుస్తుంది కదా టాపిక్. అంటే తెలియదు రాజకీయ అంటే కవిత ఏదో అంటే రూలింగ్లో ఉన్నప్పుడు ఇష్టం ఏదో చేస్తారని ఆయన తెలుసు, కానీ అది ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. అది ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది కదా, దానిపైన మీ స్పందన ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? సో గవర్నమెంట్ ఎలా పనిచేస్తుందని అనుకుంటున్నారు మీరు? తెలంగాణ గురించి చెప్పాలంటే చాలా వరకు చాలా ప్రజలందరూ చాలా సఫర్ అవుతున్నారు. బస్సుల విషయంలో అయినా దీంట్లో అయినా. అట్లా ఆటో డ్రైవర్ విషయంలో కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అందరూ ఫ్రీ బస్ ఇచ్చేసి లేడీస్ అందరూ ఫ్రీ బస్కి వెళ్ళిపోతున్నారు, ఆటో డ్రైవర్స్కి ఏం దొరకట్లేదు. అలానే బస్సెస్ అనేది అవైలబిలిటీగా ఇన్ టైంలో ఏం ఉండట్లేదు. ఎందుకంటే నేను రీసెంట్గా వెళ్ళాను, ఒక బస్ కోసం వెయిట్ చేస్తా అంటే కనీసం 2 hours 3 hours పడుతుంది. సో ఆ విధంగా చాలా వరకు ప్రజలకి కష్టాలు అవుతున్నారు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీలో కూడా చాలా వరకు ప్రాబ్లం ఉంది. 1-2 hours అనేది కట్ అవుతుంది. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే జాబర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ పథకం వల్ల చాలామంది మహిళలకు ఉపయోగపడుతున్నది, చాలా వరకు వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు అంటున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? ఏ విషయం అండి? అదే మహిళలు ఫ్రీలో బస్సు ఉచితంగా ప్రయాణిస్తున్నారు కదా, దాని గురించి, దానివల్ల మహిళలకు మంచిగా జరుగుతుంది తప్ప ఎలాంటి అది జరుగుతలేదని అంటున్నారు కదా, దాని గురించి. పథకాలన్నా అసలు పెట్టకూడదండి. ఫ్రీ పథకాలు పెట్టడం వల్ల ఏం యూజ్ ఉంటుంది చెప్పండి? ఆర్టీసీకి లాస్ అవుతుంది, అది గవర్నమెంటే పే చేస్తుంది కదా. ఎటు చేసి మనమే జిఎస్టీ మనల్ని కలెక్ట్ చేసి మన దగ్గర కలెక్ట్ చేస్తారు. అన్నీ ఫ్రీ ఇచ్చేసి మనం ఏం చేస్తాం? మన దగ్గర ఉండే అన్ని పప్పులైనా ఉప్పులైనా దీంట్లో అయినా మనకి బటన్ అవుతుంది. సో అలా ఫ్రీ ఇవ్వడమే దేనికోసం, ఎందుకోసం? అసలు ఇవ్వడం అవసరం లేదు కదా. వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు అంతకుముందుకి మహిళలు బస్సులో వెళ్ళాలంటే చాలా రేర్గా వెళ్ళేవారు. ఇప్పుడు కనీసం బస్సులో ఒక 80% మహిళలు ఉంటే ఇప్పుడు 20% జెంట్స్ ఉంటున్నారు. గతంలో 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టింది కదా, దాని గురించి ఏం చెప్తారు? అది బాగుందా, ఇది బాగుందా? ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా అనిపించింది జనాలకి? నన్ను అడిగితే బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చేసిందండి. మనం చూసిన ఇప్పుడు మనం నిలబడ కూడా స్కై ఫ్లోర్ ఉంది కూడా మరి అది బీఆర్ఎస్ వాళ్ళ హయాంలో కట్టించింది. మెట్రో కూడా వాళ్ళ హయాంలో కట్టించింది. మనకు రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ చాలా వరకు ఉన్నాయి. మన డెవలప్మెంట్ చూస్తుంటే కనబడుతుంది. మనకు 10 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి ఆటోమేటిక్గా మనకు తెలుస్తూనే ఉంది కదా. అది కొత్తగా ఏమన్నా చెప్పడం అవసరం లేదు, చూస్తున్నాం. మొన్న రీసెంట్గా ఏంటి మిస్ వరల్డ్స్ అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఎక్కడ తీసుకెళ్లారు? అన్ని డెవలప్మెంట్ ఉన్న దగ్గరికే తీసుకెళ్లారుగా. యాదాద్రి ఎంత డెవలప్ చేశారు, అంతకుముందుకు ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో, ఎలా సాగుతుంది పరిపాలన? మామూలుగా జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే కేసీఆర్ చేసింది దీనికి కొంచెం తేడా కనపడుతుంది. అది దాని ఎందుకంటే కేసీఆర్ కొన్ని మంచి పని చేసిండు. రేవంత్ రెడ్డి నుంచి ఏం చేయలేదు ఇంతవరకు, అయితే ఏం చేసింది ఏమి లేదు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పథకాలు ఇస్తున్నాయి కదా, సంక్షేమ పథకాలు, మహిళలకు ఫ్రీ బస్ అని అవి ఇస్తున్నాయి కదా, దాని గురించి అని చెప్పి. ఒకటే ఉంది, ఫ్రీ బస్ ఒకటే ఉంది. మీద ఏం అమలు అయితే ఏం లేదు ఇంతవరకు. పబ్లిక్ అంతా మొత్తం ఏడుస్తూ ఉన్నారు, ఎక్కడ ఏం జరుగుతలేవు అన్నట్టు. అవి హైదరాబాద్ అన్ని గొల్ల కొట్టింది కదా, అవి అవసరం రేవంత్ రెడ్డికి ఇవన్నీ
అవసరం లేని ఇప్పుడు గరీబ్ వాళ్ళు ఎక్కడ ఉంటారు అవన్నీ గొలగొట్టిండు కదా. సో అవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని కూలగొడుతున్నారు కదా. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే ముందు ఆయన ఎట్లా పర్మిషన్ ఇచ్చింది, మళ్ళీ కేసీఆర్ ఎట్లా ఇచ్చిన పర్మిషన్ అవి. దాని దిక్కెళ్ళి ఇప్పుడు వాళ్ళకు నువ్వు ఏదైనా చూపించానో అది చేస్తే అయిపోతుండే కదా. ఇప్పుడు రోడ్డు మీద పడ్డ వాళ్ళు ఎక్కడ బతకాలి, ఏం చేయాలి, రేవంత్ రెడ్డి వచ్చి ఏం పద. సో గతంలో 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే పరిపాలించింది కదా, దాని గురించి మనం చెప్తారా? అదే ఎలా ఉంది పరిపాలన అని? అది బాగానే ఉంది. అది ప్రజలకైతే అప్పుడు బాగానే చేసిండు, మంచిగానే ఉంది అప్పుడు. ఇప్పుడు ఈయన వచ్చి నుంచి ఆయన చేసే కొంచెం పబ్లిక్ చాలా నష్టమైంది. ఇప్పుడు ఏదో సేఫ్ చేస్తున్నాం కనబడుతుంది అంతే రేవంత్ రెడ్డి. సో ఈ ప్రభుత్వంలో మీకు ఏం కావాలని అనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఏ విధంగా పరిపాలన అందించాలని మీరు అనుకుంటున్నారు? ప్రజలకు అనుకూలంగా ఉంటేనే పరిపాలించినది మంచిగా అనిపిస్తుంది. లేని అని గొడవలు పెడితే ప్రజలు ఇప్పుడు ఎట్లా ఉంటారు? ఇప్పుడు ఏదో యుద్ధం జరిగినట్టు ఇప్పుడు ఇక్కడ కూడా అట్నే చేస్తుంది కదా. దాని మీద ప్రజలకైతే అనుకూలంగా ఉంటే మాత్రం ప్రభుత్వం మళ్ళీ వస్తాయి, లేకుంటే రేవంత్ రెడ్డి రాడు. మనకి ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉన్నదన్నది చెప్పండి. అలాగే మనకి ఫ్రీ బస్ పెట్టి బస్సు లేని పోనీ ఫ్రీ బస్సు పెట్టిండు, మాకు తలక నొప్పి చేసిండు మొత్తానికి సార్. ఈ తలక నొప్పి పోతలేదు. ఏ బస్సు పోతే తన కొట్టుకుంటున్నాం, ఆడవాళ్ళే జుట్టు పట్టుకొని కొట్టుకొని కింద పడుతున్నాం. ఎందుకు సార్ ఇది, ఎందుకు ఇచ్చిండు సార్ ఇది అనవసరంగా? ఏమైనా ఉట్టిగా ఫ్రీగా చిన్నపిల్లలకు బస్సు మా సొంతలకు లేని వాళ్ళకు కొంచెం హెల్ప్ చేస్తే అయిపో కదా. ఇది అక్కరని పెట్టిండు సార్. డ్రైవర్లు కూడా స్టాపుల దగ్గర బస్సులు ఆపట్లేదు, ముందుకు తెలియదు. డ్రైవర్ ఆపలేడు, డ్రైవర్ కొంచెం సీరియస్ అవుతుండు మా మీదనే, లేడీస్ మీద సీరియస్ ఎక్కితే దిగండి అని సీరియస్ అవుతుండ్రు. ఇష్టం వచ్చిన మాటలు రోజు పెడుతుండ్రు. కండక్టర్ అయితే ఇంకా ఘోరంగా చెప్పలేము. ఇక మరి రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాల్లో మీద ఏదైనా రైతు బంధు కానీ ఏమన్నా మీకు అందిందా? పాపం రైతు బందే పక్కకు పడ్డారు సార్. ఇంతకుముందు ఏమో మంచిగా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మస్తు చేసిండు, కొంచెం రైతు బంధులకు మస్తు హెల్ప్ చేసిండు. ఇప్పుడు మాత్రం మస్తు లాస్ అయ్యిండ్రు. రేవంత్ రెడ్డి వచ్చి నాకు అనిసి లాస్ అయ్యిండ్రు, మొత్తానికి లాస్ అయ్యిండ్రు చాలా. ఓకే, థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి పాలన అయితే చాలా బాగుంది. ఫ్రీ బస్సు గురించి కాదు కానీ అన్నిటికైనా కూడా ఇంకా ప్రతి ఒక్క దానికి బస్సు అనే కాదు, ఇంకా పరిపాలనను, రైతు బంధను, ఇందిరమ్మ ఇండ్లను, ఇంకా ప్రతి ఒక్క దానికైతే అన్నీ. కానీ చాలామంది చాలా రకాలుగా విమర్శిస్తున్నారు కదా ఆయన్ని. అంటే ఈ బస్ పెట్టారు, ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుందని. అంటే ఆడవాళ్ళందరూ తెగబడిపోతే ఇబ్బంది కాకపోతే ఏమవుతుంది? ఫ్రీ బస్ అని ప్రతి ఒక్కదానికి వెళ్ళకూడదు కూడా. ఆడవాళ్ళది కూడా తప్పు కదా అట్లా వెళ్ళడం. 100 మంది ఎక్కేది 150 మంది ఎక్కుతారు, మరి ఇబ్బంది కాక ఎట్లా ఉంటుంది? అదే డబ్బులు పెట్టుకొని పొమ్మంటే ఎవరైనా పోతారా? ఫ్రీగా వస్తుంది కాబట్టి అందరు వెళ్తున్నారు. అట్లా వీళ్ళ తప్పు కదా, తనదేం తప్పు కాదు కదా. అంటే ఫ్రీ బస్ పెట్టి ఒక రకంగా మంచి చేసేసారు కానీ ఆడవాళ్ళు ఆయన్ని విమర్శిస్తున్నారు అంటున్నారు. అవును, అంతే కదా. మరి 100 మంది పోతారు, అట్లా పోకూడదు కదా. అదే ఆలోచించాలి. మనం డబ్బులు పెట్టుకొని ఎలా తిరుగుతాము, ఇప్పుడు కూడా అలానే తిరగాలని అనుకోవాలి. కానీ వీళ్ళు అట్లా అనుకోరే, ఫ్రీగా వచ్చింది కదా ఫినాయిల్ కూడా తాగేద్దాం అనుకునే క్యారెక్టర్ కదా వాళ్ళది. అట్లా ఉండకూడదు. ఎందుకైనా కొంతమంది బీద వాళ్ళకి, డబ్బులు లేని వాళ్ళకి ఇది బాగుంటుందని తన ఒక ఉద్దేశంతో పెట్టిండు. ఆయనదేం తప్పు కాదు కదా అలాంటప్పుడు. ఇక మన కవిత గారు కూడా సపరేట్గా ఒకటి పార్టీ పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. దాని గురించి మీకు ఏమన్నా కొంచెం అవగాహన ఉందా? ఐడియా లేదండి దాని గురించి. ఇంకా వాళ్ళ నాన్న పెద్దగా చేసింది ఏముంది, ఈమె చేసేది ఏముంది? ఇక అంటే వాళ్ళ నాన్న 10 ఏళ్ళు బట్టి ఏం చేసిండని, ఇక బిడ్డ వచ్చి ఏం చేస్తుందని. ఆమె ముందే జైలుకి పోయి వచ్చింది. ఆమెను ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నాన్న ఏది చేయడానికే యాక్సెప్ట్ చేయలేదు, బిడ్డకి ఎవరు చేస్తారు? బిడ్డకు కానీ కొడుకు కానీ ఎవరు చేస్తారు? ఎవరు చేయరే అట్లా. మరి నెక్స్ట్ సీఎం ఎవరైతారు అనుకుంటున్నారు మీరు? మీ ఒపీనియన్ ఏంటి? ఏమో ఇక నెక్స్ట్ అంటే ఇంకా మనకంత ఏం లేదు, తెలియదు. మీరు 2 పాలనలు చూసారు కదా, ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ చూసారు కదా. సో నెక్స్ట్ మళ్ళీ బీజేపీ ఏమన్నా వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ ఆరు బీఆర్ఎస్ అనుకుంటున్నారు? ఏమో ఇప్పుడు 1 ఇయర్ అయింది కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత మంచిగా ఉంటే ఇదే రావచ్చు, లేకపోతే బీజేపీయే రావచ్చు. అది చెప్పలేము. 4 సంవత్సరాల తర్వాత ఇది 1 ఇయర్కి ఎలా చెప్తాము? అంటే పాలన చూసాం కదా. అంటే 1 ఇయర్ పాలన అంటే ఇది చాలా బాగానే ఉందిలేండి, మంచిగానే ఉంది. ఆయన కన్నా ఇది బాగుంది. తమ్ముడు, కాంగ్రెస్ పాలన ఎట్లుంది నీకు ఇప్పుడు ప్రెసెంట్? నేను చెప్పాలనుకుంది ఏమంటే, మనం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఇంటర్ స్టూడెంట్స్కి అయితే దసరాలోపు మాకు స్కాలర్షిప్ పడుతుండే, కంప్లీట్ అయిపోతుండే. ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేసింది, ఇంత మటుకు మా స్కాలర్షిప్స్ ఏం రాలేవు, ఎలాంటి ఫండ్ కూడా వస్తలేవు. మాకు ప్రభుత్వం పరంగా అయితే ఎలాంటి హెల్ప్ దొరుకుతలేదు. స్టూడెంట్స్కి అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఇప్పటికీ. మాకు ఇంకా ఈ గవర్నమెంట్ చాలా ఇంప్లిమెంట్ చేయాలి. మా ఇంటర్ స్టూడెంట్స్ మీద అయితే కొంచెం ఫోకస్ చేయాలని నేను మన గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మాకు స్కాలర్షిప్స్ రావాలి, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. దయచేసి ఎట్లయినా మీరు మాకు స్కాలర్షిప్ వచ్చేలా చూడండి. మీరు చాలా లేట్ అయింది, ఇప్పటికీ సమ్మర్ కూడా అయిపోవచ్చింది, ఇంత మటుకు ఎలాంటి స్కాలర్షిప్ రాలేదు, కొంచెం వచ్చేలా చూడండి. సర్కార్ ఎట్లా అనిపిస్తుంది? బాగాలేదు అన్న, ఏం బాగాలేదు.
అంటే ఏ విధంగా మీకు ఎట్లా దేని గురించి ఏ విధంగా బాగాలేదు, ట్రావెలింగ్ పెట్టినా వేస్ట్. అది బస్సులో పోతే సీట్లే ఉంటలేవు, బస్సులో పోతే మొగల సీట్లే ఉంటలేవు, పైసలు పెట్టేతో నిలబడవుతుంది.